గురువుగారు మరి ముఖ్యంగా ఎలాంటి సమస్యలు ఉన్నవారు ఈ కామాఖ్య టెంపుల్‌ని దర్శించుకోవాలి గురువుగారు? మా ముఖ్యంగా అంటే అతి తీవ్రమైనటువంటి ఇతి బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క అమ్మవారి దర్శనాన్ని ఖచ్చితంగా చేసుకోవాలి అక్కడ జరిగేటటువంటి పూజలు చేపించుకోవాలి. వారికి ఉపశమనం కలుగుతుంది. ఎవరైతే సంతానలేమి సమస్యతో బాధపడుతున్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో, పెళ్ళి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయినటువంటి వాళ్ళు కూడా మీరు చెప్తే నమ్మరు, 70 సంవత్సరాలలో జన్మని బిడ్డలు కాకుండా బిడ్డలు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. అమ్మవారి దయా కరుణ అంత అసాధారణంగా ఉంటుంది. హ్మ్. తరువాత స్త్రీలలో ఉన్నటువంటి అనేక ఋతుస్రావ సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దర్శించాల్సినటువంటి ప్రదేశం హ్మ్. మరీ ముఖ్యంగా శత్రువులపైన విజయం కావాలనుకుంటే, మీకు ఒక శత్రువు ఉన్నారు, వారు మీకు ఏదో చెడు ప్రయోగాలు చేసి ఉంటారు, వాటి వల్ల మీరు ఇబ్బంది పడిపోయి ఉంటారు. అంటే వెహికల్స్ యాక్సిడెంట్ అయిపోయి ఉంటాయి, రక్త ప్రమాదాలు జరిగి ఉంటాయి, ఇంట్లో ఎవరన్నా కాలం చేసి ఉంటారు, శరీరాన్ని విడిచిపెట్టి ఉంటారు. తర్వాత వచ్చేసి అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టలాడుతూ ఉంటారు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలు, ఎప్పటి నుంచో పట్టి పీడిస్తూ ఉండే అనారోగ్య సమస్యలు. అవి కాకుండా కొంతమంది ఉన్నవాళ్ళు ఉన్నట్టుగానే అనారోగ్యానికి గురి అయిపోతూ ఉంటారు సడన్గా. అటువంటి వాళ్ళకి, మళ్ళీ చేతబడులు చేసి అనారోగ్య సమస్యానికి గురి అయినటువంటి వాళ్ళకి, మరీ ముఖ్యంగా కొన్ని చెప్పుకోలేనటువంటి బాధలలో చాలామంది కుటుంబంలో, ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. కొంతమందికి తాంత్రిక, యాంత్రిక, మాంత్రిక పూజలు చేసి పెట్టి ఉంటారు. వాళ్ళ జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు, ఎక్కడికి పోయినా నయం కావన్నమాట. అట్లాంటి సమస్యలన్నిటికీ సమాధానం ఇచ్చేటటువంటి ఏకైక పవిత్ర పుణ్యక్షేత్రం కామాఖ్య అమ్మ మందిరం. తాంత్రికపరమైనటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో ఆ తాంత్రికపరమైనటువంటి పూజలు, మాంత్రికపరమైనటువంటి పూజలు అమ్మవారి ఉపాసన చేసి ఎంతో కఠోర దీక్షతో, నియమనిష్టాలతో అక్కడ పూజ చేయడం జరుగుతుందేమో. ఆ చేసినటువంటి పూజ అనేది సాధారణ పూజల కన్నా 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. వెళ్ళినటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య నుంచి బయటపడతారు. అంటే అనారోగ్యవంతులు ఆరోగ్యవంతులుగా అవుతారు. చేతబడులు, చెడు ప్రయోగాలు చేసినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయట విముక్తి కలుగుతుంది, అవి తొలగించుకోవడానికి. మూడోది, స్త్రీలు ఎవరైతే కనుక ఋతుస్రావ సమస్యలతో బాధపడుతూ ఉంటారో, పీసీఓడీలతో బాధపడుతూ ఉంటారో, మళ్ళీ వచ్చేసేసి సంతానలేమి సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు, ఈ 3 సమస్యలతో ఉన్న వాళ్ళు అధికంగా వస్తూ ఉంటారు. మళ్ళీ నాలుగవది, అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక మానవ జన్మ ఎత్తిన వారికి ఏదో ఒక కోరికలు అనేటివి ఉంటాయి. అటువంటి కోరికల్ని తీర్చుకోవడానికి భూలోకంలో ఏవైనా కోరికలు ఉంటే అమ్మవారు కరుణించి తీర్చేటటువంటి ఏకైక ప్రదేశం కామాఖ్య అమ్మవారు. అమ్మవారిని నమ్మి అమ్మవారు ఉన్నారు అని సాష్టాంగంగా గుండెల్లో అమ్మవారిని ఎవరైతే ఉపాసన చేస్తూ ప్రీతిపాత్రంగా ఉంటారో అటువంటి వాళ్ళకి అమ్మ వాళ్ళ బిడ్డలుగా భావించి అమ్మవారు వారి కోరికల్ని తీరుస్తుంది. వారు పడేటటువంటి కష్టానికి, ఏదైతే కష్టం పడుతూ ఉంటారో, సినీ రంగంలో అవ్వచ్చు, లేకపోతే కనుక ఈ రియల్ ఎస్టేట్ రంగంలో అవ్వచ్చు, వ్యాపారాలలో అవ్వచ్చు, కర్షకులు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, ప్రతి రంగంలోనూ ఏ రంగంలో అయినా కానీ మాకు విజయం కావాలి, మేము ఉన్న స్థాయి నుంచి మేము పైకి ఎదగాలి, ఎదిగి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, ఆర్థికంగా నన్ను నేను నిలదొక్కుకోవాలి, నా కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలి, నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అనేటటువంటి ఎవరన్నా జీవితంలో సక్సెస్ కావాలనుకునేటటువంటి వ్యక్తులు, ఏ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులైనా కానీ వారి జీవితంలో వెలుగు రావాలి, మార్పు రావాలి, వాళ్ళు ఎదగాలి అని తపనా తాపత్రయంతో కష్టపడి పని చేసేటటువంటి వ్యక్తులు కనుక ఖచ్చితంగా అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ కనుక పూజ చేయించుకోగలిగితే కనుక ఖచ్చితంగా వారి కోరికలు 100% అనేది నెరవేరుతాయి. ఖచ్చితంగా 100% సక్సెస్ ఉంటుందేమో. వారు చెప్పినటువంటి దీక్షా నియమాలతో వారు పూజ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. భిక్షాటన చేసేటటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఏసీ కారుల్లో తిరుగుతూ ఉన్నారు ఇవాళ. అమ్మవారి దయ అంత స్థాయిలో ఉంటుంది. ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద వాళ్ళు, ఒకప్పుడు సీఎంగా చేసినటువంటి వాళ్ళు, ఇప్పుడు ప్రస్తుతంగా సీఎంగా చేసేటటువంటి వాళ్ళు, కేంద్ర మంత్రులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, భారతదేశంలో ఉన్నటువంటి ఎంతో ధనికమైనటువంటి వ్యక్తులు, ప్రతి ఒక్కరూ కూడా పూజలు అమ్మవారి పుణ్యక్షేత్రం నుంచి పూజలు చేయించుకుంటారనమాట. ఎంతో పవిత్రమైనటువంటి పూజలు. దశమహా పూజలు అంటే సాధారణమైనటువంటివి కావు. కింద పడిపోయి శరీరం ఇంకా విడిచేస్తారనే వాళ్ళకు కూడా ప్రాణాన్ని ఇచ్చి నిలిపేటటువంటి శక్తి అంత తాంత్రిక మాంత్రికమైనటువంటి, అంత పవిత్రమైనటువంటి స్థలం అన్నమాట.
కోరిన కోరికలు తీర్చేటటువంటి తల్లి. ఏ రంగంలో అయినా వారు సక్సెస్ కావాలనుకునే వాళ్ళు వెళ్ళాల్సినటువంటి ప్రదేశం. మరీ ముఖ్యంగా చాలామందికి వచ్చేసేసి కొన్ని పీడితాలు ఉంటాయి. భూత ప్రేత పిశాచ కొన్ని పీడితాలు ఉంటాయి. అంటే ఏదో ఒక కర్మ రూపంలో వాళ్ళని పట్టి పీడిస్తూ ఉంటాయి. అటువంటి సమస్యలకి వారి యొక్క భూత ప్రేత పిశాచాలను తొలగించుకోవడానికి ఏకైక ప్రదేశం భూలోకంలో ఎక్కడికి వెళ్ళినా కానీలే కొంతమంది వచ్చేసేసి సతమతం అయిపోతూ ఉంటారు. తెలీదు, కొంతమంది నంబరు వీటిని, కానీ ఉన్నాయి. దేవుడు ఏ విధంగా ఉన్నారో రాక్షసులు అదే విధంగా ఉన్నారు. సమాజంలో మంచి ఏ విధంగా ఉందో చెడు కూడా అదే విధంగా ఉంది. సమాజంలో ధర్మం ఏ విధంగా ఉందో అధర్మం కూడా అదే విధంగా ఉంది. పట్టి పీడిస్తున్నటువంటి ఇతిబాధలు అది ఏ విధంగా ఉంటాయంటే చాలామందికి భూత ప్రేత పిశాచాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. తెలీదు. కాలం అయిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ఆయుర్దాయం తీరక మునుపు వారు కాలం అయిపోయి ఉంటారు. వాళ్ళ యొక్క జీవితంలో కోరికలు అనేటివి నెరవేరుండవు. అందుకు తగినటువంటి శరీరం ఏదైతే వారికి దొరుకుతుందో భగవంతుడు వారికి అనుమతి ఇవ్వడు. వారికి ఇంకొక జన్మని ఎత్తడానికి అనుమతి ఇవ్వరు. లేకపోతే ఇంట్లో కర్మలు చేసి ఉండరు, వాళ్ళని పట్టించుకొని ఉండరు, అనాథలాగా వదిలేసి ఉంటారు. ఏవైతే తంతులు ఉన్నాయో కాలం అయిపోయినటువంటి తర్వాతవి అవి చేసుకోవాలి. అవి చేసుకోకుండా ఎవరైతే ఉంటారో అటువంటి వారు ఎవరికైనా కానీ శరీరంలో చేరి ఉంటే కనుక పట్టి పీడిస్తూ ఉంటారు. వారిని చంపేంత వరకు వాళ్ళని తీసుకొని వెళ్ళేంత వరకు వాళ్ళకి తృప్తి రాదనమాట. తృప్తి రాదు, వారికి యోగ్యం దొరకదు ఇంకొక జన్మలోకి వెళ్ళాలన్నా. అందుకోసం ఏం చేస్తారంటే ఈ శరీరంలోకి ఎవరైతే దూరి ఈ విధంగా భూతప్రేత పిశాచంగా వాళ్ళని ఇతి బాధల్లో ఇబ్బంది పెడతా ఉంటారో వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళినా అన్నీ నార్మల్గానే ఉంటాయి. ఎక్కడికి ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా ఏ మందిరాలకు వెళ్ళినా అవి ఎక్కడా కూడా నయం కావు. కేవలం భూలోకంలో ఉన్నటువంటి ఏకైక ప్రదేశం పవిత్ర పుణ్యక్షేత్రం కామాఖ్యమ్మ మందిరంలోనే వీటన్నిటికీ కూడా బలిపీఠంలో, అదేవిధంగా తాంత్రిక పూజల్లో, మాంత్రిక పూజల్లో, యాంత్రిక పూజల్లో, కొన్ని సాత్విక పూజల్లో వీటికి కట్టి రక్షణ కట్టి కవచం వేస్తే ఆ యంత్రసిద్ధితో మంత్రసిద్ధితో వీటిని పటాపంచలు చేసి దూరం చేసి ఆ వ్యక్తిని ప్రాణాలని రక్షించవచ్చు అన్నమాట. అంత పవిత్రమైనది. భూతప్రేత పిశాచాలు కూడా భయభ్రాంతులకు గురై వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఎంతోమంది తపస్సిద్ధులు వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు అక్కడ కూర్చొని తపస్సు చేసినటువంటి ప్రదేశం. నీలాచలి పర్వతం అనేది చిన్న పర్వతం కాదు, ఎంతో పవిత్రమైనటువంటి, ముక్కోటి ముల్లోక దేవతలందరూ అడుగు పెట్టినటువంటి ప్రదేశం. అక్కడ సష్టాంగంగా దేవతలందరూ కొలువై ఉంటారు. అమ్మవారు యోని స్వరూపులై ఈ జగన్మాత సృష్టికే కారకురాలు అమ్మవారు. అందరి కోరికలు తీర్చేటటువంటి మహాశక్తి. భూలోకంలోని అతి శక్తివంతమైనటువంటి తల్లులలో కామాఖ్య వారు ప్రథములు. నోటి మాట వచ్చిందంటే ఆ మాట ఖచ్చితంగా జరుగుతుంది. అమ్మవారి సాధన, మంత్ర సాధనకి అంత శక్తివంతం ఉంటుంది. ఈ సమస్యలతో ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా దర్శించవలసినది. విజయం కావాల్సిన వారు కామాఖ్య మందిరంకి వెళ్ళాలి. ఏ రంగంలో అయినా కానీ భూతప్రేత పిశాచాలతో ఇతిబాధ సమస్యలతో వెంటాడుతున్నటువంటి వారు దర్శించినటువంటి మందిరం కామాఖ్య మందిరం. మూడవది స్త్రీలు బహిష్టు సమయంలో ఋతుస్రావ సమస్యలు ఉన్నటువంటి వారు, సంతాన సమస్యలు ఉన్నటువంటి వారు దర్శించినటువంటి ప్రదేశం కామాఖ్య మందిరం. కోరికలు ఏవైనా కోరికలు ఉన్నటువంటి వారు, తీర్చుకోదగినటువంటి వారు వెళ్ళి దర్శించుకోవాల్సినటువంటి సమయం కామాఖ్య అమ్మ మందిరం. చేతబడులు, చెడు ప్రయోగాలు ఎవరికైతే చేసి ఉంటారో, ఎవరైతే ఇతిబాధ పీడితాలతో అనారోగ్యానికి సడన్గా అనారోగ్యం గురైపోయేసి ఇంట్లో ఏదైనా యాక్సిడెంట్లు జరిగి మనిషి ప్రాణాలు కోల్పోయేసేసి ఇబ్బందుల్లో ఉండేసేసి అనేక సమస్యలతో చెప్పుకోలేనటువంటి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి దర్శించవలసిన ప్రదేశం కామాఖ్య మందిర ప్రదేశం. ఇంకా ఎవరైతే కనుక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లోకి వెళ్ళేసి సర్వము కోల్పోయి పడి ఉంటారో, కిందకి స్థానానికి వచ్చింటారో, పెద్ద స్థాయి నుంచి కింద పడిపోయి ఉంటారో వారు దర్శించాల్సినటువంటి స్థానం కామాఖ్య అమ్మ మందిరం. ఎటువంటి కోరికలైనా, ఎటువంటి సమస్యలైనా ఈ భూలోకంలో అన్నిటికీ సమాధానం దొరికేటటువంటి ఏకైక ప్రదేశం ఏదైతే ఉందో, సాష్టాంగంగా అమ్మవారు ఆశీర్వాదం తగిలితే వారు ఎక్కడికో వెళ్ళిపోతారు. చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోతారు. శత్రువులపైన విజయం కావాలన్న వాళ్ళు దర్శించవలసినటువంటి సమయం పవిత్ర పుణ్యక్షేత్రం కామాఖ్య అమ్మవారి మందిరమ్మ. గురుగారు, మరి నేను విన్నాను అంబుబాషి అని కూడా విన్నాను గురుగారు చాలాసార్లు. అసలు ఈ అంబుబాషి అంటే ఏంటి గురుగారు? దీని ప్రాముఖ్యత గురించి వివరించండి గురుగారు. సంతోషమ్మా, మంచి ప్రశ్న అడిగారు. అంబుబాషి అనేది ఒక పండుగలాగా చేసుకుంటారమ్మా. సాధారణంగా అందరికి స్త్రీలకు వలె అమ్మవారు బహిష్ట అవుతారమ్మా. అంటే 3 రోజులు ఋతుస్రావం జరుగుతుంది అమ్మవారికి. ఈ 3 రోజులు ఋతుస్రావం జరిగినప్పుడు
కామాఖ్య మందిరం అనేది క్లోజ్ చేసేస్తారు. చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని పవిత్ర పుణ్యక్షేత్రాలు, అస్సాంలో ఉన్నటువంటివన్నీ కూడా క్లోజ్ చేసేస్తారు. అప్పుడు ఎక్కడా కూడా వచ్చేసేసి మందిరంలో అనేది ఎవరిని అనుమతించరు. అమ్మవారికి ఋతుస్రావం జరుగుతూ ఉంటుంది 3 రోజుల పాటు. అప్పుడు ఎర్రని బట్టతో అమ్మవారిని అన్నింటినీ కప్పేస్తారనమాట. మొత్తం అంతా తడిగా అయిపోతుంది. అక్కడి నుంచి వెలువడినటువంటి ఆ రక్త ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తాము. అది ఎవరైతే దక్కించుకుంటారో ఆ యొక్క వస్త్రం ఏదైతే ఉంటుందో అది దొరికింది మహాశక్తివంతమైనది. అది పవిత్రంగా దాచుకుంటారు. అన్ని సమస్యలు అక్కడితో పటాపంచలైతే 4వ రోజు గుడికి ఎవరైతే అక్కడ 4-5వ రోజు గుడి ఓపెనింగ్ చేసినప్పుడు ఎవరైతే వెళ్తారో వాళ్ళకే ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. అందుకు భక్తాదులందరూ వేచి ఉంటారు. ఈ అంబుబాచి సమయంలో అమ్మవారికి ఋతుస్రావం జరుగుతుంది. అందరిలాగే బహిష్ట అవుతారు. అప్పుడు అందుకోసం ఇది సంవత్సరంలో వార్షికంలో ఒక్కసారే జరుగుతుందేమో. అప్పుడు మందిరం అనేది మూసేస్తారు. తెరిచిన తరువాత అందరూ పండగలాగా చేసుకుంటారు. అక్కడ ఎంతో పవిత్రమైనది, భూలోకంలోనే ఎంతో పవిత్రమైనటువంటి పండుగ. అప్పుడు అంబుబాషి అనేది చాలా పవిత్రంగా చేసుకుంటారనమాట. దానిని అంబుబాషి అంటారు. అమ్మవారు బహిష్ట అవుతారు కదా, ఆ బహిష్ట అయినటువంటివి అమ్మవారిది పండుగని అంబుబాషి అంటమ్మా. అన్ని రోజులు మందిరం అనేది క్లోజ్ చేసిబడుతుంది. ఓపెన్ చేసిన తర్వాత ఈ యొక్క పండుగ చేసుకుంటారు. కన్నుల పండుగగా చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో మనం దసరా దివాళీ ఎట్లయితే చేసుకుంటాం ఆ విధంగా ప్రతి ఒక్కరూ చేసుకుంటారమ్మా పండుగ అమ్మవారిది. ఆ ఋతుస్రావం ఏదైతే ఉంటారో ఇవంతా బయట ఉన్నటువంటి ఏదైతే కనుక అక్కడ సౌభాగ్య కుండలిలో అంతా కూడా చేరుతుందిమా. అంత పవిత్రమైనటువంటి స్థానమ్మా. అంబుబాషి అనేది ప్రతి ఒక్కరూ చేసేసుకునేటటువంటి గొప్ప పండుగ. ఇప్పుడు మనం తెలంగాణలో బతుకమ్మ ఎట్లా చేసుకుంటాము, దసరా ఏ విధంగా చేసుకుంటామో అలాగే అమ్మవారికి చేసేటటువంటి గొప్ప పండుగమ్మా అంబుబాషి అమ్మా. గురుగారు, మరి కామాఖ్య టెంపుల్ విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు మా. జై శ్రీమన్నారాయణ. ఓం కామాఖ్య మాతాదేవి నమః.